దొరికింది, విశ్రాంతి అనుభవిస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? విశ్రాంతిగా ఉన్నాం. ఎలా ఉన్నామండి? విశ్రాంతిగా లేరు అమ్మా, విశ్రాంతిగా లేరు. విశ్రాంతిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు తల్లులు చెప్పండి. ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే పరవశిస్తుంది మన హృదయం, పరవల తొక్కుతుంది. ఆయన చూస్తూ, ఆయన ముఖ దర్శనం చేస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయనకి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నామ స్మరణ చేస్తూ నాట్యమాడుతుంది మన హృదయం. ఆమేన్. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్ష ఆనంద భాగ్యమే అని చెప్పి మన హృదయం ఏమవుతుందంటే నాట్యం ఆడుతుంది. ఆడుతుందా? నాట్యం ఆడుతుంది. ఎంతో శాంతితో సమాధానంతో నుండి మన హృదయం నాట్యం ఆడుతుంది. దీని అంతటికి గల కారణం ఏంటంటే మన మీద ఆయన కాడి ఉండటం. ఆమేన్. మన మీద ఆయన కాడి ఉంది కాబట్టే మనం ఆయన దగ్గర కూర్చున్నాం. కాడి కింద లేని ఎట్లుంటాయి కొన్ని, అవి ఇష్టానుసారం తిరుగుతాయి. ఇప్పుడు మనం ఆయన కాడి కింద ఉన్నాం కాబట్టి ఆయన దగ్గర ఉన్నాం. ఆయన పొలంలో ఉన్నాం. ప్రైజ్ లో ఆయన పొలంలో ఉన్నాం మనం. ఆయన వ్యవసాయకుడు. నిన్న రోజు నేను భుజం మీద టవల్ వేసుకొని ఆ గేటు దగ్గర నిలబడ్డా. ప్యాంట్ వేసుకుని, బనీన్ వేసుకుని, చొక్కా లేకుండా, చొక్కా ఉంటే ఓ రకం, చొక్కా లేకుండా బనీన్తో ఉండి టవల్ వేసుకున్నా. టవల్ వేసుకోగానే గేటు కాడ ఇలా నిలబడినప్పటికీ రైతు గుర్తొచ్చాడు. రైతు ఒక్కోసారి చొక్కా తీసి పక్కన పెట్టేస్తాడు. రైతు గుర్తొచ్చాడు. ఎవరో రోడ్డు పోయే వాళ్ళు ఏమనుకుంటారా అనిపించింది. సడన్గా భుజం మీద టవల్ వేసి గేటు కాడ నిలబడి అనిపించి వెన తిరిగి ఇటు వస్తున్నా. వస్తుంటే ప్రభు అంటాడు, ఏమనుకుంటామేంటి, ఈయన వ్యవసాయం పని చేస్తాడా ఏంటని అనుకుంటే తప్ప అని చెప్పి అంటాడు, నా తండ్రి వ్యవసాయకుడు. ఆమేన్. ఆయన ఎవరండి? మన పరలోక తండ్రి ఎవరు? వ్యవసాయకుడు అని చెప్పాను. ఉంచుకుంటే మంచిదే. ఆమేన్ అని చెప్పి ఆ విధంగా ఆయన మన పరలోక తండ్రి వ్యవసాయకుడై ఉండి ఆయన అంటాడు, నా కాడి మీ మీద ఉంది కాబట్టి నా పొలములో ఉన్నారు, మీరు నా చేత నడిపించబడుతున్న వారిగా నా సన్నిధిలో ఉన్నారని చెప్పి ఆయన సన్నిధిలో ఉన్న మనకి నా కాడి ఎత్తుకొనండి అనగానే నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానన్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, అదిగో ఆయన కాడి ఎత్తుకున్న మనకు ఎంతో విశ్రాంతిని చూడగా మన హృదయం, మన అంతరంగం నాట్యం ఆడుతుంది. నాట్యం ఆడుతుందా లేకపోతే దిగులుతో ఆలోచిస్తుందా? దిగులుగా ఉందా? చింతగా ఉందా? బాధగా ఉందా? ప్రశ్నలో బాధగా ఉందా? బాధలతోటి, కొంతమందికి బాధలతోటి, ఒకటే బాధలు, ఒకటే రోగాలు. ఓ విధంగా చెప్పాలంటే ఒకటే రోగాలు, ప్రాణానికి ఏమాత్రం విశ్రాంతం. ఒకటే రోగాలు, ఒకటే కలవరాలు, ఒకటే దిగులు, ఒకటే చింత. కానీ మనకైతే మన ప్రభు ఎంతో విశ్రాంతినిచ్చున్నాడు. మనం విశ్రాంతి కలిగిన వాళ్ళగా ప్రశాంతంగా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఇప్పుడు ఆయన మాటలు వింటున్నాం, ఆయన బోధ వింటున్నాం. ఎందుకని అని అంటే ఆయన పిలిచాడు, పిలుపుకు లోబడ్డా.
లోబడిన వాళ్ళగా ఆయన కాడి ఎత్తుకున్నాం, ఆయన భారం మోస్తున్నాం. ఆయన భారం మోయటం అంటే ఏమిటి? ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం. ఆజ్ఞలు నెరవేర్చిన వారిగా, ఆజ్ఞలు నెరవేర్చిన వాళ్ళగా బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన వాళ్ళగా బాధ తెగకుండగా ఇదిగో ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటున్నాం. నేర్చుకోమన్నాడా? నేర్చుకోమన్నట్టుగానే ఇక నేర్చేసుకున్నాను, అయిపోయింది, భక్తి అయిపోయింది. బాప్తిసం తీసుకొచ్చుకోగానే, పరిశుద్ధాత్మతో నింపబడగానే, ప్రభు బాల తీసుకోగానే అయిపోయింది భక్తి. ఇక 3 వారాల వరకు నాకు భక్తి లేదు. ఇక కొంతమంది అంతే, భక్తి అయిపోయింది. బల్లారాధన తీసుకోగానే ఏంటండి ప్రెస్లో అనుకుని కొంతమంది 3 వారాల వరకు కనపడరు. ఇట్లా కాకుండా ఇప్పుడు మనం నేర్చుకునే వాళ్ళగా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉండటానికి గల కారణం ఏంటంటే, ఇలా కూర్చుని ఉండగలిగిన వాళ్ళు ఎవరంటే, ఉండేవాళ్ళు ఎవరంటే, ఆయన కాడి ఎవరి భుజాన ఉంచుకుంటారో, ఎవరి భుజాన్ని వేసుకుని మోస్తారో, ఆయన భారం మోస్తారో వాళ్ళ మాత్రమే ఈ విధంగా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బాధ వినగలరు. ఆమేన్. ఆయన కాడి ఉంది మన మీద, ఆయన భారం మనం మోస్తున్నాం. ఆయన భారం ఎలాంటిదంటే తేలికైన భారం. తేలికగా ఉంది కాబట్టి తలెత్తి చూస్తున్నాం. ఆమేన్. ఆయన భారం తేలికైంది, బరువుది కాదు. ఎవరి భారం అది? ఆయన భారం. ఎవరైనా మీ ఆయన భారం కాదు, యేసయ్య భారం. ఆమేన్. ఎవరి భారం? యేసయ్య భారం. దేవుని భారం మన భుజాన, దేవుని భారం మన భుజాన ఉన్న భారం దేవునిది. ఆమేన్. ఎవరిది? దేవునిది. ఎవరిదండి? దేవుని భారం మన భుజాన ఉన్నది. దేవుని భారం మన భుజాన ఉండటం అంటే ఎంత భాగ్యం అసలే. దేవుడు నా భారం, నా కాడి ఎత్తుకోండి, నా భారం తేలికైంది అంటే ఆయన కాడి ఎత్తుకుని ఉండరు. దేవుని కాడి ఎత్తుకుని ఉండరు. దేవుని కాడి, కుటుంబం కాడి కాదు, దేవుని కాడి. దేవాది దేవుని యొక్క కాడి, మహోన్నతుడైన దేవుని కాడి, మహాగణుడైన దేవుని కాడి, సర్వశక్తుడైన దేవుని కాడి నీవు మోయటం అంటే ఎంత భాగ్యం అసలే. ఆయన భారం మోయటం అంటే ఎంత భాగ్యం. ఆయన భారం. ఆమేన్. అందుకని ఆయన అంటాడు, నా భారం నువ్వు మోస్తున్నావు కాబట్టి నీ పనుల భారం నా మీదే, నీ పనులు భారమైనవి అది నా మీదే అంటాడు. నీ పనులు ఇప్పుడు పనులు లేకుండా వచ్చారా? పని లేకుండా వచ్చారా? పని పాట లేకుండా వచ్చారా? పనులుండి కూడా పక్కన పెట్టి వచ్చారా? ఎక్కడ? నా పని నేను పూర్తిగా చేసుకునే వచ్చాను. రొత్తవలసినవి రుద్దేశాను, ఉతకవలసినవి అవి పక్కన పడితేలా, ఎనగబడితేలా. ఒక అరగంట ప్రార్థనకి ఎనగబడినా ఏం కాదు. ఆమేన్. ప్రార్థనకి వెనకబడినా ఏం కాదు, అది వెనకబడకూడదు. దేవుడు అంటాడు, నీ పనుల భారం నా మీది. మనందరికీ పని ఉంది, పనులు లేకుండా ఏమి లేవు. ప్రశ్నలో ఆ పనులు భారమైనవి, అవి దేవుడి మీద ఏమంటున్నాయి ఏసి ఇదిగో ఆయన భారాన్ని మోస్తున్న వాడిగా ఈ విధంగా బయలుదేరి వస్తే ప్రభు అంటాడు, నీ ఉద్దేశాలని నేను సఫలపరుస్తాను. ఆమేన్. నీ ఉద్దేశాలన్నీ అంటే ఏ ఉద్దేశం కలిగి నువ్వు పనిచేస్తున్నావో ఆ పనిని సఫలం చేసి ఆ ఉద్దేశం సఫలం చేస్తాను. ఏ ఉద్దేశం కలిగి నువ్వు పని చేస్తున్నావు? వ్యవసాయం పని చేసినా, ఉద్యోగం అనే పని చేసినా, వ్యాపారం అనే పని చేసినా, మరో పని చేసినా దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆమేన్. దాని వెనకాల ఏముంటుందండి? ఒక ఉద్దేశం. వచ్చేవారు
ఆశీర్వాదం వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఆదివారం ప్రార్థన. ఆ రోజు చెప్తాడు, నీ ఉద్దేశం సఫలం అవటం అంటే ఏమిటి? నీవు దేని కొరకు కష్టపడుతున్నావో, దేవుని కొరకు ప్రయాసపడుతున్నావో, ఆ విధంగా నీ కష్టార్జితం నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమేన్. అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది, అన్యక్రాంతం కాదు. అది వడ్డీ వ్యాపారస్తుల పాలు కాదు, అది డాక్టర్ల పాలు కాదు. ఏ పని చేసినా కానీ నీవు ఏ ఉద్దేశం కలిగి పనిచేస్తున్నావో ఆ విధంగా ఆ పనిలో నీ ఉద్దేశం సఫలమవుతుంది. నీ ఉద్దేశం సఫలమవుతుంది. వివాహం చేసేది ఎందుకు అని అంటే ఒక కుటుంబంగా వర్ధిల్లాలి అని. ఆమేన్. వివాహమే చేసినా, వ్యవసాయమే చేసినా, ఉద్యోగమే చేసినా చదువుకునేది ఎందుకు? చదువుకునేది ఎందుకండి? బాగా చదివించేది ఎందుకు? డబ్బులు ఖర్చు పెట్టి బాగా చదివించేది ఎందుకు? చదువు ఉంటే బస్సు, ఏ బస్సు ఏంటో, ఏ ఊరని వెళ్తే అందుకంటే సెల్లలో శుభ్రంగా గేమ్లు ఆడుకోవటానిక? మెసేజ్లకి రిప్లై ఇవ్వటానిక? అవి చదువుకుంటానుక? ఎందుకు చదువుకోమనేది? సెల్ కూడా ఇచ్చారు, చదువు కొనేస్తున్నారు. ఎందుకు? గేమ్లు ఆడుకోమన్నా? ఎందుకు కొనేస్తున్నారు? ఇప్పుడు ఏమిటి? సెల్లలో ఏమంటారు దాన్ని? ఆన్లైన్ క్లాసుల నిమిత్తం అని. ఆడుకోమని కాదు. ఎందుకు ఆ సెల్ కొనిచ్చింది? ఆన్లైన్ క్లాసులు వినమనేది. ఆన్లైన్ క్లాసులు విని చదువుల్లో ప్రయోజనం పొందాలని, విజయం పొందాలని ఆశించేది ఎందుకు? ఏ ఉద్దేశం? నీకంటే ఒక గొప్ప స్థితిలో, స్థానంలో, ఉద్యోగంలో ఉండాలి. అది ఉద్దేశం. ఆమేన్. మీరు చేసే ఉద్యోగాల కంటే, మీరు చేసే పనుల కంటే, మీరు బ్రతుకున్న బ్రతుకు కంటే, మన బ్రతుకే కొంతమంది ఏదో ఎట్లా అనుకుంటారు. ఆమేన్. ఏదో మన బ్రతుకేదో తీసి పారేసినట్టుగా. ఆమేన్. ఎంత భాగ్యమైన బ్రతుకు మంది. ఆమేన్. ఎంత భాగ్యమైన బ్రతుకు మంది మన బ్రతుకు. ఆమేన్. మన బ్రతుకు భాగ్యమైన బ్రతుకు. బాగా బ్రతికే వాళ్ళంటే ఎవరు అనుకున్నారు? భాగ్యవంతులు అంటే ఎవరు అనుకున్నారు? ఈ విధంగా వారం వారం విశ్రాంతిగా ఉండే వాళ్ళే భాగ్యవంతులు. అంతే తప్ప ఏమిటి 365 రోజులు ఒకటే ప్రయాసం, ఒకటే కష్టం, ఒకటే సంపాదన, ఒకటే ధనాపేక్ష కలిగి విశ్రాంతి లేకుండా, మనస్సుకు శాంతి లేకుండా, మనిషికి విశ్రాంతి లేకుండా, ఆ తర్వాత చివరికి సంపాదించిందల్లా ఎక్కడ పెడతారు? అక్కడ పెట్టి వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళ బ్రతిమాలి. ప్రశ్నలో ఉద్దేశం ఏమిటంటే, ఒక పని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఆ పని అనుకున్న ఉద్దేశమే గొప్పదైనప్పుడు పని కూడా అనుకున్న ఉద్దేశం ఎంత గొప్పదో దాని ముందున్న పని కూడా అంత భారంగానే ఉంటుంది. మరి భారంగానే ఉంటుంది. ప్రశ్నలో అవి ఎవరి మీద ఏమంటున్నాడు? ఆయన మీద ఏమంటున్నాడు? వేసి ఆయన కాడి ఎత్తుకుని, ఆయన భారం ఎత్తుకుని, ఆయన భారాన్ని మోయమంటున్నాడు. ఇప్పుడు మనం మోస్తున్నాం. మన మీద ఆయన భారం ఉంది. దేవుని భారం. ఎవరి భారం అండి ఇది? ప్రశ్నలో ఉందని ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఆయన ఆజ్ఞ నెరవేర్చావు కదా, మనసు మార్చుకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా. ఆయన ఆజ్ఞ నెరవేర్చటమే ఆయన భారం మొయ్యటం. ఆజ్ఞ నెరవేర్చటం. మనసు మార్చుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఒక భారం పెట్టాడు. ఏంటంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినొద్దు. ఇంతకన్నా ఎక్కువైన భారం. ఆమేన్. ఎవరు పెట్టారండి? బాప్తిసం తీసుకున్న వాళ్ళకి. ఈ విధంగా మన మీద ఉన్నటువంటి భారం అది ఎవరిది అని అంటే, ఊహించుకుంటే దేవాది దేవుని భారం మనం మోస్తున్నప్పుడు, ఆ భారాన్ని మనం మోస్తున్నప్పుడు మన దేహం ఎంత భాగ్యమైందండి.
అందుకే మన దేహం ఉల్లసిస్తుంది, ఆనందిస్తుంది, గంతులేస్తుంది. మన దేహం, మన శరీరం భారం ఉంటే మాత్రం. భక్తుడు అందుకే అంటున్నాడు, భక్తుడు 82వ కీర్తనలోనా అది వదిలేమో తర్వాత ఏమంటాడు, నా ప్రాణము నా శరీరం ఆనందంతో వెళ్ళాలని చూడాలని అంటున్నాడు. ప్రెసలో దేవుని భారం ఉన్నది. దేవుని భారం ఈ బాడీ మోస్తున్నప్పుడు, ఈ దేహం మోస్తున్నప్పుడు ఈ దేహానికి ఏమైనా బలహీనత వస్తుందండి? భారం లేకపోతే వస్తుంది. ఈ భుజం మీద ఏ భారం ఉంది? ఎవరి భారం అమ్మా? ఆ 30వ వచనం చదవండి మళ్ళా. అమ్మా 20వ వచనమా 30వ వచనం. ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అంటే మన మీద ఆయన ఆజ్ఞలు మనం నెరవేరుస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, బోధకి తెగటం లేదు, సహవాసాన్ని తెగటం లేదు అని అంటే, ఈ విధంగా మనం నడుస్తున్నామంటే మన మీద భారం ఉందని, అంటే బాధ్యత ఉందని. ప్రశ్న భారం కలిగిన వాళ్ళు మాత్రమే ఇలా రాగలుగుతారు. భారం లేని వాళ్ళు ఏముంది, వచ్చే వారం పోదాలే బలారాధన కదా. ఆమె భారం వచ్చే వాళ్ళ ఆజ్ఞలను అనుసరిస్తారు. ఈ ఆజ్ఞలు అనుసరించే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? విశ్రాంతి కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడండి? ప్రాణానికి విశ్రాంతి కలగాలంటే దానికి రోగాలు రాకుండా. శరీరానికి రోగం వచ్చింది అనుకోండి, ప్రాణం నెమ్మదిగుంటుందా? ప్రాణం శరీరానికి రోగం వచ్చిందనుకో, దేహానికి రోగం వచ్చిందనుకో, ఏమండి ఎట్టున్నారా? ఎట్టున్నావులో సారాలు చెప్పండి, మరో సారాలు చెప్పండి. వింటున్నారా? సరే, వింటున్న వాళ్ళు ఒకసారి తలలెత్తి చేతులెత్తి అల్లులు చెప్పండి. ఇట్టానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు దేవుని కలులు చెప్పండి. చదవటానికి టైం ఉందన్న వాళ్ళు చెప్పండి. టైం లేదా, నేను ఇప్పుడే చదువుతానన్న వాళ్ళు చెప్పండి. రేసలో ఇప్పుడే చదువుతున్నారు, అందుకని ఎన్నిసార్లు చెప్పినా కానీ చదువుతూనే ఉన్నారు. ఇది చదివే సమయం కాదు, సమయం ఉంది కొంచెం ముందుకి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు చదవమంటాడో తెలియదు. నేను చెప్పాను కదా, ఆయన నడిపింపులో నడిపించబడాలి. ఆయన చదవమన్నప్పుడు చదవాలి, వినమన్నప్పుడు విన. నేర్చుకోమంటున్నాడు. అదే అమ్మా, చదవమన్నప్పుడు చదవమ్మా, వినమన్నప్పుడు వినమ్మా, అదే నేర్చుకోవటం. అంతేకాని మన కింద చూసుకుంటా ఉంటే ప్రజలో ఆయన భారం మన మీద ఉంది. అందుకే మనం ఆయన ఆజ్ఞల్ని నెరవేరుస్తున్నాం, బోధకి తెగకుండా ఉంటున్నాం. బోధకు తెగరు ఆయన భారం ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంటే విశ్రాంతి. ఆ భారం కలిగిన వాళ్ళు ఇంకెలా ఉంటారంటే 2 కొరింథీ పత్రిక 11, 28, 29 వచనాలు చదవండి. 29 వచనాలు చదవండి. ఇవియుగాక ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను నేనును బలహీనుడను కాన, ఎవడైనను తొట్టుపడిన నాకును మంట కలుగుదా. చూసారండి, దేవుని భారాన్ని కలిగిన వ్యక్తికి సంఘాన్ని నిమిత్తమే భారం కలిగి ఉన్నాడు. మన మీద దేవుని భారం ఉందనుకో, దేవుడు ఏమన్నాడు? నా కాడి ఎత్తుకునండి, నా భారం ఎత్తుకొని నా భారం మొయ్యండి అంటున్నాడు. దేవుని భారం అనేది మన మీద ఉందనుకో, మనకు కలిగే గుణగణం ఏంటంటే, మనకు కలిగే స్వభావం ఏంటంటే, మనకు కలిగేటువంటి బాధ్యత ఏంటంటే సంఘాన్ని గురించి బాధ్యత కలిగి ఉంటాం, భారం కలిగి ఉంటాం. ఆమేన్. ఎవరైనా తొట్టుపడ్డారా వాళ్ళ గురించి మంట కలిగి ప్రార్థన చేస్తాం. ఎందుకు రావటం లేదు, ఎందుకు తగ్గిపోయారు, ఎందుకు బలహీనమయ్యారు అని తొట్టుపడతాం.
ఎవరైనా బలహీనులయ్యారు అని చెప్పి భారం కలిగి వాళ్ళ బలహీనతను మనం ఏం చేస్తాం? మనం మోస్తాం. ప్రజలో అంటే దేవుని భారం కలిగి ఉన్నప్పుడు, దేవుని కాడి మన మీద ఉంది. ఆ కాడిని, ఆ భారాన్ని మనం మోస్తున్నాం. ఎవరి భారం అమ్మా? మోస్తున్నాము అనే దానికి సూచన ఏంటంటే సంఘాల గురించి భారం కలుగుంటాం. ఆ తర్వాత సంఘాల గురించి కూడా భారం కలుగుంటాం. ఆమేన్. నీ ఉన్న సంఘం కోసం, అలాగే అనేక సంఘాల కోసం భారం కలుగుంటాం. నీ ఉన్న సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస నిమిత్తమై నువ్వు భారం కలుగుంటావు. ఎవరైనా బలహీనులైతే నువ్వు కూడా ఏం చేస్తావు? బలహీనుడిగా ఎంచుకో. వాళ్ళ బలహీనలు అయితే అయ్యారులే, నేను మాత్రం ఆమేన్, వాళ్ళు పడిపోతే పోయారులే, నేను మాత్రం నిలబడి ఉన్నాను అని సంతోషించు. ఆమేన్. ఏం చేస్తావు అని అంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములు నొకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను. ఆమె నెరవేర్చవలను కదా, నెరవేర్చుడి. ప్రజలో చూసారండి, ఎవడని ఏదైనా తప్పిదంలో చిక్కుకున్నాడు అనుకోండి, ఏం చేయాలట? భలే చిక్కుకున్నాడు, భలే బోర్ల పడ్డాడు, భలే పళ్ళు ఓడగొట్టుకున్నాడు అని సంతోషించకూడదట. తాను కూడా శోధించబడ్డాడు, పాపం శోధించబడుతున్నాడు అని చెప్పి సాత్వికమైన మంచి మనసుతో మంచి దారికి తీసుకొచ్చే ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళగా, ఆ భారం కలిగిన నీవు ఆ ప్రయత్నం చేస్తుంటే దేవుని కాడి నీ మీద ఉన్నట్టంటే, దేవుని భారం నువ్వు మోస్తున్నట్టు. మంచి దారికి తీసుకుని రావాలట. అప్పుడు నువ్వు దేవుని భారాన్ని మోస్తున్నట్టంట. దేవుని భారం నీ మీద ఉన్నట్టంట. దేవుని భారం, ఎవరి భారం? దేవుని భారం, దేవుని కాడి నీ మీద ఉన్నట్టంట. ఇలా ఒకరినొకడు భారం భరించచ్చు. ఆమేన్. ఇలా ఒకరినొకడు భారం భరించచ్చు అని ఏమండి, మన భారం ఆయన భరిస్తాలే అనుకుని నీ భారం వేరే వాళ్ళ మీద వేయటం కాదు. ఎవని భారం వాడే మోస్తూ ప్రెసలో అయితే మంచి దారికి ఆయనే తీసుకెళ్తాడులే, అయ్యగారే వచ్చి తీసుకెళ్తాడు. భరించమన్నాడు కదా, భరిస్తున్నాను అన్నాడు కదా, ఆయనే వచ్చి తీసుకెళ్తాడు అని ఇలా ఉండకూడదట. ఏం చేయాలి? నీ భారం నువ్వు భరిస్తూ మరొకరి భారాన్ని మొయ్యాలి. ప్రెసలో ఏ విధమైన తప్పుదోలో వాళ్ళు పడిపోయినప్పుడు నేను కూడా శోధించబడతానేమో అని మంచి మనసు కలిగి, జాగ్రత్త కలిగి, అంతేకాని భలే జారిపోయిందిలే, అలా జరగాలి, చెప్తే ఎన్నాడా అని చెప్పి సంబరపడకుండా, అమ్మో సాతానుగాడు నన్ను కూడా శోధిస్తాడేమో అని చెప్పి జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను మంచి దారిలో తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేస్తుంటే నువ్వు దేవుని భారాన్ని మోస్తున్న వ్యక్తి. ఆమేన్. దేవుని భారాన్ని మోస్తున్న వ్యక్తి. ఈ విధంగా దేవుని భారం అంటే ఏంటి? సంఘ భారం. సంఘానికి ఆయన శిరస్సు కదండి, సంఘం ఆయన శరీరం కదండి. సంఘాన్ని గురించి భారం కలిగి ఉంటే కొంతమందికి ఏముండదు, భారం ఉండదు. సంఘాన్ని గురించి ఏ భారం ఉండదు.
వాళ్ళు వచ్చారా, ప్రార్థన చేసుకున్నారా, విన్నారా, వెళ్ళారా, అంతే. ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి, అసలు ఏళ్ళే రాదు. ఇక సంఘాన్ని గురించి భారం ఏముంటుందో తెలియదు, వీళ్ళ మీద భారమే లేదు. ఎవరి మీద అయితే దేవుని భారం ఉంటుందో వాళ్ళ సంఘాన్ని గురించి భారం కలిగి ఉంటారు. ఆమేన్. మరొకరు భారాన్ని భరించే వాళ్ళగా కూడా ఉంటారు. భరిస్తున్న వాళ్ళగా మంచి దారికి తీసుకొచ్చి ఆ బాధ్యత, మంచి దారికి తీసుకొచ్చి ఆ బాధ్యతను వాళ్ళని ఎత్తుని వాళ్ళ భుజాన్ని వేసుకుంటారు. భుజాన్ని వేసుకుని మంచి దారికి తీసుకొస్తారు. తీసుకొచ్చారు ఎవరైనా? ఈ విధంగా దేవుని భారం ఉంది నా మీద, నేను తీసుకొచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీసుకొచ్చారు ఎవరైనా? నీకు అవసరం అయితే నువ్వు వెళ్తావు. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు వెళ్తారు. ఎవరినైనా కనీసం ఇంట్లో వాళ్ళ భారమైన నీ భుజాన్ని ఉందా? ఇంట్లో వాళ్ళ విషయమైన భారం కలుగున్నావా? అసలే మంచి దారి తీసుకురావాలని భారం కలుగున్నావా? భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకే భారం లేనప్పుడు నీ విషయమే నీకు భారం లేదు. దేవుని భారం నీ మీద ఉంటే బాధ్యతగా దేవుని మందిరానికి వస్తావు. అది ఆ భారం తేలిగ్గా ఉంటుందట, అంత బరువైంది కాదట. ఏంటండి, ఏదో బరువైంది అన్నట్టు ఇక్కడికి వచ్చి ఏం మొయ్యాలి? బస్తాలు వైటు నేర్చుకోవాలి. ఇక్కడ ఏమైటో బస్తాల వైటు నేర్చుకోమన్నాడు. ఈ బస్తాలు మేమేం మొయ్యగలదమయ్యా ప్రజలు అన్నట్టు ఇక్కడ ఏదో ఓకే. దేవుని కాడి మన మీద ఉన్నప్పుడు సంఘాన్ని గురించి భారం కలిగి ఉంటాం. సంఘాన్ని గురించి భారం కలిగిన మనం సంఘంలో ఎవరైనా కానీ ఏ తప్పుదేవులని చెప్పుకుంటే వాళ్ళ గురించి బాధ్యత కలిగి ఉంటాం, భారం కలిగి ఉంటాం. మంచి దారికి తీసుకుని వచ్చి ఆ పని చేస్తాం. రెండవది, మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటించుచున్నాను. అదేమ్మా, అదే ప్రకటించుచున్నాను. నాకు అంటే ప్రకటించుచున్నాను అంటే ప్రకటిస్తున్నాడనే కదమ్మా దాని అర్థం. ప్రకటిస్తున్నాడైతే కదా దాని అర్థం. ఇందాక మాటను కట్ చేసి కదమ్మా చదివింది. కొంచెం కట్ల ప్రేసలో నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఆమేన్. దేవుని కాడి, దేవుని భారం అనేది ఎవరి భుజాన ఉంటుందో వాళ్ళకి సువార్త ప్రకటించే భారం కూడా వాళ్ళ భుజాన ఉన్నట్టే. అలా సువార్త ప్రకటించుచూ ఉన్నను. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నాం కదా అని అతిశయించకూడదట. అతిశయించకూడదు, సువార్త ప్రకటించాలి.
సువార్త ప్రకటించకపోతే ఏం కలుగుతుందంట? శ్రమ. ఏం కలుగుతుందండి? శ్రమ. ఇప్పుడు కరుణావళి దగ్గర ఈరోజు రాత్రి ప్రార్థన ఉంది. అక్కడ ఏం ప్రకటించబడుతుంది? సువార్త. మరి ఏ విధంగా సువార్త ప్రకటించబడేటట్లుగా ఇంట్లో కూటం పెట్టించుకోవాలంటే భారం కదా, భారం కదండి అమ్మా, భారం కదా, భారం కదా, భారం కదా. మరి భారం కాకపోతే ప్రతి నెలకి నెలంతా ఏదో ఇంటికాడ జరగాలి కదా, సంవత్సరం అంతా ఏదో ఇంటికాడ జరగాలి కదా. కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా పెట్టించుకోవట్లేదు కదా కొంతమంది. పెట్టించుకోరు, బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా పెట్టించుకోరు. ఆమేన్. వాళ్ళకి భారం లేదు. ఈ సువార్త ప్రకటించే ఆ భారం, మా ఇంటికాడ ప్రార్థన పెట్టించుకోండి, అప్పుడు నీకు ఏముండదు? శ్రమ ఉండదు. ఏముండదు? శ్రమ ఉండదు. శ్రమ లేకపోతే ఏముంటుంది? విశ్రాంతి ఉంటుంది. ఏముంటుందా? విశ్రాంతి. నువ్వు విశ్రాంతిగా ఉండాలంటే నీ ఇంట్లో, నీ దేహంలో, అన్ని విషయాల్లో విశ్రాంతిగా ఉండాలంటే దేవుని కాడి ఎవరైతే మోస్తున్నారో, దేవుని భారం ఎవరి భుజాల మీద ఉందో వాళ్ళకి సంఘాన్ని గురించిన భారం ఉంటుంది. అలాగే సువార్త భారం కూడా ఉంటుంది. ఆమేన్. ఏ భారం అమ్మా? సువార్త ప్రకటించాలి, సేవకులు తీసుకురావాలి, మా ఇంట్లో సంఘాన్ని తీసుకురావాలి. సంఘాన్ని నా ఇంటి దగ్గర సంఘ కూడిక పెట్టించి ఆ సంఘ కూడిక ద్వారా సువార్తను ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి, మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకు సువార్త ప్రకటించాలి అని ఈ దేవుని భారం మోసే వాళ్ళ మీద ఉండదు. ఉంటున్న వాళ్ళగా అదిగో మార్తమ్మ గారు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెట్టేస్తారు. ఏమైనా అంత అనుకూలంగా ఉంటాయి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు? ఎక్కువైపోయా పురుగులు పడుతున్నాయినా బియ్యం ఆ బస్తాలు పురుగులు పడుతున్నాయినా? లేకపోతే వాళ్ళ యజమాని సహకారిగా బాగానే సహకారిగా ఉన్నాడమ్మా. మన ఆదివారం బాగానే ఉన్నాడు, సైలెంట్గా. ఆమేన్. ఫలించింది నీ ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన. ఆమేన్. ప్రజలో సంఘం అంటే ఏంటనుకున్నారు? సహించేదే సంఘం, శ్రమ పడేదే సంఘం. అంటే ఆయన శరీరం. నీకు శ్రమ పడే ఆ గుణముందా? నువ్వు ఆయన శరీరాన్ని బాధ భరించే ఆ గుణముందా? నువ్వు సంఘానికి. ఏంటమ్మా ఇంకా చెప్పాలమ్మా? ఇంకోసారి అన్నం వాళ్ళ ఇంటికాడ పెడితే బజార్లో పెట్టినట్టే పడుతుంది. ఏం కాదు, వినపడుతుంది. ఎందుకంటే మొన్నే పెట్టాలి బజార్లో, కానీ ఇంట్లో పెట్టాలి. మీ ఇంట్లో పెట్టినట్టు ఉండదు, అన్నం వాళ్ళ ఇంట్లో పెట్టినట్టు ఉంటుంది ప్రార్థన. అన్నము మీ ఇంట్లో తింటాం, ప్రార్థన ఆ ఇంటి కూడా చేసినట్టు ఉంటుందని ఇంట్లో పెట్టాం. ఫ్రెష్లో అందుకని పెట్టాం. ఎలాగ అన్నం పెట్టించుకుంటుంది కదా, నేను పెట్టించుకుంటుంది ఆ నమ్మకం నాకు ఉంది. అందుకే రోడ్డు వేశారు ప్రార్థన పెట్టుకోమని. చక్కగా అంతకుముందు కూర్చుని నొప్పులు బట్టి రాళ్ళు కూర్చుకుని ఎక్కడ కుడికి కుడికి తీగనీకుండగా ప్రజల్లో అటుండేది. ఎగుడు దిగుడుగాను ఒక రకంగా ఉండేది కాదు ఆ రోడ్డు. ప్రజల్లో ఆ బంగారు అక్కలు ఇంటికాడ కూడా అట్టే కదమ్మా. ప్రజల్లో ఏళ్ళిద్దరిని అడగాలి ఎక్కువ వచ్చిన వాళ్ళు. సామెలు నువ్వు కూడా వచ్చావా? ఎక్కువ వచ్చా తక్కువ వచ్చావా? తక్కువ వచ్చినట్టు ఒకసారి అనుకో. అందుకే నీకు అంటున్నాడు, నేను అడగలేదంటే అక్కడ ఏదో మొత్తం మీద. ఆమేన్. దేవుడు ఎవరిని పక్కన పెట్టాడు. ఆమేన్. నీతిని బట్టే న్యాయం తీరుస్తాడు. ప్రజలో చక్కగా రోడ్డు చూసాప భలే వేసారు. రోడ్డు ప్రార్థన పెట్టుకుంటూ భలే ఉంటుంది. పెడదామమ్మా. ఓకే. ఈ సువార్త భారాన్ని భరించేటువంటి మనకు కలిగే భాగ్యం ఏమిటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఓకే, నేను చెప్పబోయే ముందే మా అత్తమ్మ గారు చెప్పేసింది. అది ఇక్కడ కనపడుతుంది మీకు.
4వ అధ్యాయం 2-3 వచనం చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆమేన్. ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్న ఆ సహకారుల పేర్లు సువార్త పనిలో నాతో పాటు ప్రయాసపడ్డారు. వారితో ఏక మనసు కలిగి ఉండమని నిన్ను బతిమాలుకుంటున్నాను. ఎవరిని బతిమాలుకుంటున్నాడు? యువోదియాను సుంటికేను. ఆమేన్. సుంటికేను బతిమాలుకుంటున్నాడు. ఓ సుంటికే, యువదిగా ఆ సహకారులైన నిజమైన సహకారులైనటువంటి క్లెమెంతులు నా స్త్రీలంట సువార్త పనిలో సహకారులుగా ఉన్నారట, ప్రయాసపడ్డారట. ఆమేన్. ప్రయాసపడ్డారట స్త్రీలు సువార్త పనులు ఆ భారం భరించారట. వాళ్ళ యొక్క పేర్లు ఎక్కడ రాయబడ్డా? జీవ గ్రంథంలో. ఆమేన్. ఇప్పుడు కూడా వీళ్ళకి భారం ఉందా లేదా? సువార్త భారం ఉంది కాబట్టి ఆయనతో పాటు సహకారులుగా ఉన్నారు, ఆయనతో పాటు ప్రయాసపడ్డారు. ఆయనతో పాటు ఏం చేశారండి? భారం లేకపోతే మాకు ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ప్రయాసపడతారంట. సహకారులుగా. ఒకనొక టైంలో స్వర్ణదూత ఎవరో భాగాలు ఎట్లేతను ఏదో ఎక్కేస్తుంది. ఎప్పుడో కానీ భాగాలు కడతాయి. ఎవరు బాకాలు కడుతున్నారు? మిగతా తండ్రులు ఎక్కడో బాకాలు ఏదో కట్టడానికి. అమ్మా నువ్వు వదిలేమ్మా. సహకారులు, నిజమైన సహకారులు ఎవరండి? రాసింది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అసలు ఈ మాట చదువుతుంటేనే జీవ గ్రంథం గుర్తొస్తుంది. ఆమేన్. మన ప్రాణం ఉల్లసిస్తుంది, పరవశిస్తుంది. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా. నా ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు తుడచువాడా. నా
Lord Jesus.
దేవుని కాడి మోస్తున్న వాళ్ళగా మనం సువార్తను ప్రకటించటంలో ప్రయాసపడుతుంటే దేవుని వాక్యం అంటుంది, మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయండి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. జీవ గ్రంథములు. ఆమేన్. అందుకనే జీవం కలిగిన వాళ్ళగా మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. జీవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే సజీవులే ఆయన నామాన్ని స్తుతిస్తారట. మృతులు ఆయన నామాన్ని ఏం చేయలేరు, స్తుతించలేరు, కనపరచలేరు. ప్రజలో ఇప్పుడు మనం జీవం కలిగిన వాళ్ళగా మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి మనం జీవం కలిగిన వాళ్ళగా ప్రజలో మన దేవుడిని స్తుతించగలుగుతున్నాం. మన మీద సువార్త భారం ఉంది కాబట్టి మనం ఏదో ఒక విధంగా మన గృహాలలో పుట్టినరోజు సందర్భంగాను లేకపోతే మరో సందర్భంగాను ఎక్కువగా పుట్టినరోజులుగా పెడతారు. పెళ్లి రోజుకి అనేది చాలా తక్కువ అండి. ఒకవేళ వచ్చే సంవత్సరం 10వ తారీఖు పెట్టుకుంటాము డ్రెస్సులు, అది కొత్త అమ్మాయి పెట్టుకోమా ఏంటమ్మా వాళ్ళ పెట్టుకోవడం మాది కదా అంటావా? ఏది సీని గారు అన్నట్టుంది, అన్నీ మా మీద మోపండి అన్నట్టు. ప్రేసలో ప్రార్థన పెట్టుకుని మనం ఆ ప్రార్థన ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి, గృహాల వాళ్ళకి, కుటుంబీకుల వాళ్ళకి దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తుంది. ఈ విధంగా ఈ భారం మోపింది ఎవరో తెలుసండి? మన దేవుడే. ఎవరండి అంటున్నాడు కదా, ఆయన పిలిచి భారం మోపాడు. ప్రత్యేకమైన ఈ భారం మోపబడిన వాళ్ళలో, భారం మోస్తున్న వాళ్ళలో ఓ ప్రత్యేక స్థానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఓ ప్రత్యేక స్థానం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసండి? ఇలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఈ భారం మోస్తున్న వాళ్ళలో ఓ ప్రత్యేకమైన స్థానం కలిగిన వాళ్ళు ఉన్నారు. యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మీరు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. ప్రజలో యవ్వన కాలంలో బాప్తిసం తీసుకుంటే, మనసు మార్చుకుంటే వాళ్ళకి ఆ మార్పు కలిగించిన వాడు దేవుడే. వాళ్ళ మీద ఆ కాడి పెట్టిన వాడు దేవుడే. ఆ కాలంలో, యవ్వన కాలంలో దేవుని కాడి మోయుటంట నరునికి అది యవ్వన కాలంలో మోయుట. ప్రత్యేకత యవ్వనొస్తుంది. ఈ కాడి మోసే వాళ్ళలో, ఇప్పుడు కాడి మోస్తున్న వాళ్ళు అందరం మోస్తున్నాం, కానీ యవ్వనస్తులు ఉన్నారే యవ్వన కాలంలోనే 16, 13, 14 యవ్వన కాలంలో పౌల్సునాథులాగా ప్రెస్లో. మరి పౌల్సునాథ్ చేసినట్టు ప్రార్థన రత్నమ్మ గారు చేయగలుగుతుంది? కనీసం ప్రార్థన చేయగలుగుతుంది రత్నమ్మ గారు? చేయగలుగుతుంది. వృద్ధాప్యంలో దేవుడి కాడెత్తుకుంది. అలాగే ఎవరిని ఉన్నారు, లూదియమ్మ గారు ఉన్నారు, ప్రార్థన చేయగలుగుతారు? కనీసం ఇలా పోల్చి చెప్తే పాల్సునా చేయగలిగినట్లుగా కనీసం ఆయనకున్నంత భారమైన ఉన్నట్లుగా ప్రార్థనలోనైనా కనీసం ఆమేన్. వాళ్ళని చూసి నాకు ఎంతో ఆనందం కలుగుతుంది, నాకు ఆదరణ కలుగుతుంది, నా ప్రాణానికి కూడా విశ్రాంతి కలిగింది. చక్కగా ప్రశాంతంగా కొంచెం ఆలయ సంశిష్టం పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా గీమన్నదానికి ఏం చేయాలో అర్థం కావటం నాకు. నా పనిని పక్కన పెట్టేసేది. ఆమేన్. ప్రజలో యవ్వనస్తులకి ఒక ప్రత్యేక స్థానం, ఒక గుర్తింపు దేవుడు ఇస్తున్నాడు. ఆ కాడి మోపిన వాడు ఆయనే మోపాడు కాడి నీ మీద. అది నీకు మేలు అంట. రాబోయే రోజులే మేలు. ఎందుకు? ఎలాంటి మేలు? రాబోయే రోజుల్లో
వయసు పెరిగే కొలది, వయసు మీద పడే కొలది ఆరోగ్యం తగ్గుద్ది. ఆరోగ్యం తగ్గే కొలది వాళ్ళలో రోగాలు బయటపడతాయి. కానీ యవన కాలంలో దేవుని కాడు మోస్తారే వాళ్ళకు మాత్రం ఇలాంటి బయటపడే రోగాలు ఏమి ఉండవు. ఆమేన్. తిరిగిలిగి చేసిన వాటికి ఈ బయటపడతాయి అన్నమాట కొన్ని బాధలు, కొన్ని బాధలు. కానీ వీళ్ళు ఉన్నారే యవన కాలంలోనే దేవునికి అప్పగించుకుంటారే వాళ్ళు. ఆమేన్. వాళ్ళు ధన్యులంట. వాళ్ళకు ప్రత్యేకత ఉందంట. వాళ్ళకు ప్రత్యేకమైన మేలు ఉందంట. ఏంటి మేలు అంటే ఇలాంటి ఏమి ఉండవు. అయ్యా నిద్ర పడతలేదయ్యా అనేది ఏమి ఉండదు. రాబోయే రోజుల్లో కూడా, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఎలా ఉంటున్నారో, ఇప్పుడు ఎలా నిద్రపోతున్నారు, ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఎంత లేపినా 2-3 సార్లు లేపినా లేవరు. ఆమేన్. కొంతమంది ఎవరు వస్తుంది. కానీ ఈ భారం కలిగిన వాళ్ళకి మాత్రం ఎవరు లేపక్కర్లేదండి. ఇలా లేపబడుతున్నారా, లేపించుకుంటున్నారా, మీ మీద దేవుని భారం లేదండి. కాదు, దేవుని కాడనేది నీ మీద ఉందా, నేను ఎవరు లేపక్కర్లా. ఇదివరకు గుర్తుపెట్టుకోండి, యవనస్తులైనా ఎవరైనా కానీ. ఆమేన్. ఎవరైనా కానివ్వండి, నా అనుభవంలో నేను చెప్తుంటాను. కరెక్ట్గా 12 మీద పెద్ద ముళ్ళు ఉండేది, చిన్న ముళ్ళు 3 మీద ఉండేది. కరెక్ట్గా టైంకి లేపేవాడు నా ప్రభు నన్ను. మరి ఆయన నీకు ప్రభు కదా. ఆయన నువ్వు ధరించుకుని లేవు, ఆయన బాప్తిజం తీసుకుని లేవు, ఆయన నీకు ప్రభు కాదు. మరి ఆయన నిన్నెందుకు లేపటోళ్ళు, నన్ను లేపి అప్పుడే లేపాడు. సరే 3కి కప్పితే 5 గంటలు లేవాలి కదా. 3 కొద్దులే, 3 లేచి మళ్ళీ ఏం చేస్తాడులే, మళ్ళీ నిద్రపోయి 8 లేచాం. 3 లేచి ప్రశ్న మీకు గుర్తురాలేదు. నాకు వెంటనే చెప్పగానే గుర్తొచ్చింది. పోయిన వారం 3కి లేచాడట. అప్పుడు ఎందుకని నిద్రపోయారట. 7కి మెలకు వచ్చిందట. 7కి 6కి 5:30 ఇప్పుడు ఎందుకు అనుకున్నారట. అట్ట అవుతుంది. అట్లా కాదు, ఒక టైం 5 చాలు. 5 సరిపోతుంది. 5కు 5, 4కు 4 కావాలంటే 3కి లెవెల్స్ ఉన్నాయి. 3కి ఆ రోజుల్లో నాది వ్యాపారం కాబట్టి నేను 5 గంటలకు వెళ్ళి అక్కడ ఉండాలి, మార్కెట్లో ఉండాలి. కాబట్టి 3 గంటలకే దేవుడు నాకు మెలకు ఇచ్చేవాడు. గంట సేపు పైనే ప్రార్థనలో చేసేది. తలుపు తట్టినట్టే, డోర్ కొట్టినట్టే, డోర్ తట్టినట్టే కుటుంబాన్ని, మా బంధువులు, రక్త సంబంధులు అందరి కోసం కుటుంబం తట్టినట్టే ఉండేది. ఒక దంపుడు ప్రార్థన కాదు, ఒక దంపుడిగా కాదు. అయ్యా కుటుంబాన్ని అంతటిని కాపాడిన ఆయన ఏసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ అని కాదు. పేరు నా కుటుంబాన్న. అయ్యో ఎంతసేపు పట్టుద్ది కుటుంబాన్ని ప్రార్థన చేసినా కానీ 1/2 గంటలో ఫినిష్ చేయొచ్చు చక్కగా, నిమ్మలగా, మళ్ళా తొందర లేదు. ఆమేన్. ప్రెస్లో ఆ కాడి మోపింది ఎవరు? దేవుడు మోపాడు నీ మీద కాడి. యవనస్తులారా, మీ మీద మోపింది, కాడి మోపింది ఆయన. నీకు మేలు కలగాలని. ఏ కలగాలని? నీకు మేలు కలగబోతుంది, నీకు మేలు కలగబోతుంది. మరి మేలు కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కాడి మోపాలనుకుంటున్నాడు. ఇంకా కొంతమంది యవనస్తుల మీద 14 వచ్చినాయా కాడి మోపాలనుకుంటున్నాడు. 13 దాటియా, 13 దాటితే 14 వచ్చినట్టే కదండి. ఇంకా మళ్ళా 13 వచ్చినాయా, 13 దాటినాయి అని చెప్పాలా? అంటే చెప్పకపోతే అర్థం కాదు. 14 రావాలా? 13 దాటిని మా అబ్బాయికి అనుకుంటారు కొంతమంది. ఇంకా పాలపేక పెట్టవలసి వస్తుంది. ప్రజలో ఆమేన్. ప్రజలో ఆ తర్వాత నీ నోట్లో పెడతాడు పాలపేక. అంతే. అనుకోవాల్సి వస్తుంది. ఏంటది? పాలపేక నోట్లో ఎడుతున్నాడు. పాలపేక పెట్టాం, పాల డబ్బా పెట్టు, ఆ నోట్లో పెట్టుకుని పాల డబ్బా పెట్టుకుని అంటాడో లేదా? డబ్బా పెట్టుకుని అట్లాగనమాట. ఇంకా చిన్న పిల్లోడే. ఏంది? ఇంకా ఎవరండి? ఇంకా కాడి మోసే వయసు రాలేదంట ఆయనకి. ఏంటది? కాడి మోసే వయసు రాలేదంట.
బాప్తిస్మం తీసుకునే వయసు రాలేదంట. యవన కాలంలో కాడి మోయిట నరునికి, ఆ కాడి మోపునివాడు మోపుతున్నాడు, మరి మోపనిస్తావా? ఆయన మోపేటట్టుగా ఆయన సరే తీసుకొస్తావా? తీసుకురా. వద్దులే నేను మోపుతున్నానులే. ఆమేన్. తన కుమారుని మీద కూడా బాల్యంలో ఉన్నటువంటి కుమారుని మీదే భారం పెట్టాడు. ఎవరు? అబ్రహాము. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 5వ వాక్యం తొందరగా. తన పనివారితో అమ్మా నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చుదమని చెప్పి నా దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి సాగు మీద పెట్టి తన చేతితో చూసి నిప్పులు కత్తిని పోయేది. ప్రజలో మోరియా పర్వతం మీదకి ఎక్కుతున్నారు, కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు అబ్రహాము దాసులతో అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి అని. దాసుల్ని పని వాళ్ళనేమో బయట ఉంచి కిందుంచి కొండకి కిందుంచి, ఎవరి కొండ మీదకి కుమారుడు తాను ఎక్కుతూ కట్టెల మోపు తీసుకొచ్చి ఎవరి మీద పెట్టాడు? ఎవరి చేత మోయించాడు? అక్కడ దాసులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళని రే కట్టెలు తీసుకెళ్ళి పైన రండి అనొచ్చు కదా. ఎవరి చేత మోయిస్తున్నాడు? ఎవరి చేత? కుమారుడు చేత మోయిస్తున్నాడు. బాలుడైనటువంటి ఇస్సాకు చేత కట్టెలు మోయిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. దేవుడి వారు ఎలా మోయాలో అబ్రహాము తన కుమారుడికి నేర్పిస్తున్నాడు. కనీసం మీ పిల్లలకి చప్పట్లు కొడతా నేర్పించారా? పక్కన కూర్చోబెట్టుకుని చప్పట్లు కొట్టడం నేర్పించారా? నేర్పిస్తున్నారా? ఆమేన్. కూర్చో. ఏది మేము మోసేది కాకుండా పిల్లల మీద కూడా భారం మోపాలా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అబ్రహాము ఇస్సాకుకి భారమా కదండి కట్టెలు మోయటం? భారమా కదా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాయంత్రం ఉంటుంది, సాయంత్రం కోటానికి వెళ్ళి వస్తాయి కదా. అలాగే అది ఏం చేస్తారంటే ఏం పరిగెత్తుతారు, ఎక్కడ పడతారు అనుకుంటా. డ్రమ్ము నాకంటారు, ఆ బాకా నాకంటారు, బాక్స్ ఎట్టిపోతానంటారు. ఆమేన్. ఇవన్నీ నాన్న చేస్తున్నాడు కదా, అది ఆ పిల్లలు చేయాలండి. అదే మరి నాన్న చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ డాడీ చేస్తున్నాడు. నాన్న డాడీయా? ఫాదర్ అంటే మళ్ళీ ఆర్సీఎం ఫాదర్ అంటారు, వాళ్ళే ఫాదర్లు అంటారు. ప్రజల డాడీయా నాన్న? ఏ లక్కీ ఏమంటా? డాడీ నాన్న అంటావా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. దేవుని కాడి మన మీద ఉన్నప్పుడు, దేవుని భారం మనం మోస్తున్నప్పుడు ఆ విధంగా మోయటం మన పిల్లలకు మనం నేర్పిస్తున్న వాళ్ళగా యవన కాలంలోనే వాళ్ళ బాప్తిజం తీసుకునేటట్లుగా ప్రోత్సహిస్తాం, వాళ్ళు ప్రేరేపిస్తాం, పురుగొల్పుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా భారం కలిగిన వాళ్ళగా ఆ సంఘం పెరగాలి అని భారం కలిగే విధంగా కుటుంబాలుగా వచ్చేటట్టుగా ప్రోత్సహించుకుని సంఘాన్ని పెంచుకుంటాం. సంఘాన్ని ఏం చేస్తామండి? పెంచుకుంటాం. సువార్త కూడా ప్రకటించి ఆ భారం మోస్తున్న వాళ్ళగా ఏదో విధంగా, ఏదో రూపాన, ఏదో విధంగా పుట్టినరోజునో పెళ్లి రోజునో లేకపోతే మరో రోజునో ప్రార్థన పెట్టించుకున్న ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని, సువార్తను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు వినిపింపచేస్తాం. అది ప్రయాస కదమ్మా, ప్రయాస. అలాంటి వాళ్ళతో ప్రభు అంటున్నాడు, ప్రభు వాక్యం అంటుంది. ఆమేన్. మీ పేర్లు, మన పేర్లు ఎక్కడున్నాయి? అసలు మన జీవం. నాకు ఇప్పుడు ఓ ప్రేరేపణ కలిగింది. మిమ్మల్ని ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక అర్థం తెచ్చుకురమ్మంటే బాగుంటుంది.
ఒక అర్థం, ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం తెచ్చుకోండి అంటే బాగుంటుంది. అసలు ఒకసారి చూసుకోండి, మీ మొఖాలు ఎలా జీవకళతో కలకాలలాడిపోతున్నాయి. తెచ్చుకోమంటే కొందరికి మంచిది, కొందరికి చెడు. నమ్మకం ప్రజలు ఆమేన్. జీవకళ ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రజలు పరీక్షలు రాసేదండి, రిజల్ట్ వచ్చిందండి, ఆ లిస్టులో నెంబర్ వచ్చిందనుకో ఎలా ఉంటుంది ముఖం? కలకలలాడకూడదా? ఆ నెంబర్ లేదనుకో, మరి దాంట్లోనే నెంబర్ ఉంటే అంటే నీ పేరుకే నీ నెంబర్ ఉంటుంది. పేరుకే కదా నెంబర్ ఇచ్చేది, పేరుకేనా? ఆ నెంబర్కి బదులు పేరు పెట్టుకో. ఆమేన్. ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు ఉన్నందుకు బ్రత్ ఎలా ఉండాలి? ఉందా లేదా? ఏమోలే. ప్రైజ్లో అసలు నాకు పాడంటున్నాయి. ఒకప్పుడు పాడటానికి పక్క ఉండేవాడిని, అని అసలు ఏమి పరవశిస్తున్నాయి, పరవలు తొక్కుతున్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాలుగవదిగా ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:13 నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతే. అమ్మా ఎడగొట్ట కదా ముగ్గురు, అది తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. చూసారండి, ఓ దైవజనుడు సంఘానికి కోరుతున్నాడు, సంఘానికి అన్యాయం చేసినట్టు. సంఘానికి ఏం చేశాడు? అన్యాయం చేశాడు. అన్యాయం చేసే దైవజనుడిగా మీకు ఉండాలా? మీకు అన్యాయం చేసే సేవకుడిగా నేను ఉండాలా? మీకు న్యాయం చేసే సేవకుడిగా ఉండాలా నేను? మీకు అన్యాయం చేసే సేవకుడిగా ఉండగలరా? మీకు న్యాయం చేసే సేవకుడిగా ఉండాలా? న్యాయం చేసే సేవకుడిగా ఉండడం అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? నేను మీకు భారంగా ఉండాలి. ఎలా ఉండాలి? భారంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు భారంగా ఉన్నానా లేదా? ఇప్పుడంటే ఈ ప్రస్తుతానికే కాదు. ఆమేన్. ఈ విషయాన్ని శ్రీని గారు గుర్తుపెట్టారు. పాస్టర్ గారి భారం మనమే మొయ్యాలి అని చెప్పి ఆయన వచ్చి అంటాడు, అయ్యగారు బియ్యం పట్టించాం, మరి కొత్తవి తెమ్మంటారా, బాధపడ్డా తెమ్మంటారా అంటే దాని అర్థం ఏంటి? పాస్టర్ గారు పోషణ భారం మందే, బియ్యం తేవాలని ఆయనకు గ్రహింపైంది. పాస్టర్ గారి పోషణ మందే కాబట్టి మనం ఏం తేవాలి? బియ్యం తేవాలి. బియ్యానికి బదులు దాని తెచ్చావు, బాధపడ పట్టించుకోమని. నువ్వు తేలేదు, నువ్వు తెచ్చావు, మార్తం తెచ్చింది తెత్తాను ఉన్నారు. బిగ్గతంటే వాళ్ళు తెస్తున్నారు. మనకి ఎప్పుడు కొదువు లేదు. భారం కలిగి ఉన్నారు. భారం కలిగి లేరా? భారం కలిగి ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు? ఈ విధంగా భారం కలిగి ఉన్నారు. మీరు తెచ్చే కానుకల మీద ఆధారపడి. ఆమేన్. అసలు ఎంత ఆనందం కలిగిందో తెలుసా నాకు? నేను ఈ విధంగా ఆలోచించుకుంటే నేను బ్రతికే బ్రతుకు దేవుని మీద ఆధారపడి బతుకుతున్న బ్రతుకు నాది. జీతం మీద ఆధారపడి కాదు, జీతాల మీద ఆధారపడి కాదు, భూముల మీద ఆధారపడి కాదు, ఇతర దేశస్తుల సహాయం మీద, సంస్థల మీద ఆధారపడి బతుకుచున్న బ్రతుకు కాదు. దేవుని మీద ఆధారపడి, అనగా సంఘం మీద ఆధారపడి బ్రతుకుచున్నాను. ఆమేన్.
సంఘం మీద, దేవుడి మీద అంటే సంఘం, సంఘం మీద ఒక నమ్మకం, ఒక గురి. మా సంఘంలో ఉన్నటువంటి గొర్రెలు, మా సంఘంలో ఉన్నటువంటి ఎడ్లు భారం మోస్తాయి. ఏమొస్తాయి? మా ఎడ్లు అని ఒక చక్కటి మాట ఉంది. ఆమేన్. ఎద్దు తన కామాందుని ఎరుగు, మందను కాసేవాడు మంద పోలే తాగి బ్రతకాలి. అలా ఇప్పుడు మీరు పాలించే మంద, మీరు భారం మోసేటువంటి విశ్వాసులు, సంఘం. ఆమేన్. కాబట్టి ఇలా భారం మోస్తూ సేవకుల భారం, సేవకులమైన మా కుటుంబ భారం. కుటుంబ భారం అంటే ఏముంటుందండి? సంఘ భారం, సేవకుల భారం, సేవా భారం. ఆమేన్. సంఘంలో ఉన్న అవసరాలు. ప్రెస్లో ఈరోజు అనిపించింది ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా కొత్తది కొనాలనిపించింది. మంచిది. ఇంకా ప్రెస్లో ఇలా భారం కలిగినటువంటి మీతో ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, భారం కలిగిన మన మందిరంలో ఉన్నారు, బాధ్యతగా భారం కలిగిన వాళ్ళగా దశభాగం తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అవి ఒడ్లు కానివ్వండి, వచ్చిన జీతంలో కానివ్వండి, వాళ్ళ భారం కలిగిన వాళ్ళు. ఆమేన్. ఈ భారం భరించే వాళ్ళకి న్యాయం జరుగుతుందంట. భారం భరించిన వాళ్ళకి, ఎవరైతే భారం లేని వాళ్ళకి ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది? అంతే కదా. భారం భరించే వాళ్ళకి న్యాయం జరుగుద్ది, వాళ్ళు కోరుకున్నట్లు జరుగుద్ది. న్యాయం అంటే వారు అనుకున్నట్లు జరుగుద్ది. ఈ భారం భరించుకుని ఉంటారే వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు జరగదు. అంతా రివర్స్ 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 రివర్స్. అదే అన్యాయం అంటే. అంతే కదా. న్యాయం అంటే ఏంటి? అనుకున్నట్టు. ఆమేన్. ప్రశ్నలో తొందరగా ముగింపు చేస్తాం. ఒక 10 నిమిషాలు ముగింపు చేస్తాం. 5 నిమిషాలు 10 నిమిషాలు. ఓకే, నిలబెడదాం అనిపించింది. ఎందుకులే 10 నిమిషాలు అయిపోతుంది. ప్రశ్నలో ఈ భారం మోసే వాళ్ళ గురించి దేవుని వాక్యం అంటుంది. దైవజనుడు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి చదవండి. ఏలయనగా అమ్మా తెస్సలోనికలో కూడా మీరు ఏంటండి, గట్టిగా చదువు ఆ మాట. అందుకనే అది మళ్ళా మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితే మీరు నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించుచు చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ప్రెజలో చూసారండి, తెస్సలోనికలో ఉన్నటువంటి ఈ ఫిలిప్పీ సంఘానికి దైవజనుడు చెప్తున్నాడు, తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మాటి మాటికి మీరు నా అవసరాలు తీర్చారు, నాకు సహాయం చేశారు. సహాయం చేయటువంటి అవసరం తీర్చడం అంటే అది భారం కదండి. తీర్చారు. నేను ఏదో ఈవిని అపేక్షించి ఇలా చెప్పడం లేదు. ఈవిని అపేక్షించంటే మరలా మీ దగ్గర అలా మిమ్మల్ని మెప్పించి మిమ్మల్ని పొగిడి ఇంకా ఇచ్చేవాళ్ళగా చేయాలని కాదు నా ఉద్దేశం. ఆమేన్. ఏదో అవసరం ఉండి ఈవిని అపేక్షించి చెప్పడం లేదు. నిజంగా ఇచ్చారు, చేశారు, భారం భరించారు, నా అవసరాలు తీర్చారు. నాకేమి తక్కువ లేదు, నాకు సమృద్ధిగా ఉంది. నేనేదో మళ్ళీ ఇప్పించుకునేటానికి ఇప్పించుకుంటాను కాదు, మెప్పించి అమ్మ భలే ఉండవమ్మ, భలే కాపీ పెట్టామన్నా అనుకో, అని మళ్ళీ మళ్ళా
మనం పంపించే కూర చాలా బాగుందమ్మా అన్నాం అనుకో, మళ్ళీ పంపిస్తుంది స్వార్థం వచ్చి. అలా అనకుండా పంపిస్తుంది. ప్రెషర్. కొంతమందిని అలా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా తీసుకొస్తారు. ప్రెషర్లో ఈ కూరల గురించి చెప్పకూడదు అనుకున్నాను, రాత్రి కూరల గురించి తెచ్చుకుంది, ఎందుకు వచ్చింది అనిపించింది అంటే చెప్తున్నాను. అలా మెచ్చుకుంటే కొంతమంది ఏం చేస్తారు, వాటికి చెప్తాను ఉంటారు. అదే మౌనంగా ఉన్నామనుకో, వాళ్ళే మౌనంగా అయిపోతారు. అలా రప్పించుకుంటానికి, ఏదో నా అవసరం తీర్చుకుంటానికి మేము ఇప్పించడానికి చెప్పడం లేదు. నన్ను సమృద్ధిగా ఉంది, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. మీరు మాటి మాటికి పంపిస్తానన్నారు. మాటి మాటికి ఏం చేస్తున్నారు? మాటి మన క్రిస్మస్ అయిపోయిందా, ఇచ్చారా? మళ్ళీ జనవరి వచ్చిందా, మళ్ళీ దశభాగం ఇస్తున్నారు. మాటికి ఇస్తానే ఉన్నారు కదా. కొంతమంది ఇలా చెప్పరు. మాటికి ఏం చేస్తారు? కరెంటు బిల్లు అని, షాపులన్నీ, ఎక్స్ట్రాలని, సౌండ్ సిస్టమ్ అని, ఏమన్నా ఇంకోటని, మీటింగ్లని, సభలని, ఆ గుడికలని, ఈ గుడికలని, ఉపవాస ప్రార్థనలని పెట్టి మన అందరూ ఉపవాస ప్రార్థనలకు అందరూ వేసుకుని చేయరమ్మా, చేయరా? మనం చేయమని కాదు నేను అనేది, కొన్ని చోట్ల ఉన్న పద్ధతి. ఆమె చెలక కంటే ఇద్దరు కూతుర్లు అంటే ఎక్కడికి ఇమ్ము అంటదట. అలాగే కొంతమంది దేవుడి దగ్గర నుంచి ఇమ్మయ్యా ఇచ్చేది ఉండదు. దేవుని అడగటం, దేవుడి దగ్గర తీసుకోవటమే కానీ దేవుని సేవకు ఇచ్చేది ఉండదు కొంతమంది దగ్గర. దేవుడు ఏం చేశాడు అంటారు, మళ్ళా ఇస్తానే ఉంటాడు, చేస్తానే ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు. మళ్ళీ దేవునికి ఏమాత్రం ఇవ్వరు, సమయం ఇవ్వరు, కనీసం సమయం కూడా ఇవ్వరు. దేవుడు ఏమిచ్చాడు? ఏది ఇచ్చేయని అనుభవిస్తూనే ఉన్నారు. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, అన్నీ ఇస్తానే ఉన్నాడు. ఎంత ఇచ్చినా కానీ దేవుడికి మాత్రం ఇలా సమయం ఇచ్చేది ఉండదు, ఏముండదు. ఇక దేవుడు ఏం చేశాడు, ఇంకేం చేస్తే నమ్ముతారు? ప్రశ్నలో ఇలాంటి వాళ్ళకి ఏం చేసినా నమ్మరేళ్ళు, అందరినీ నమ్ముతాడు, అన్నీ నమ్ముతారు. ఆమేన్. ప్రశ్నలో అలాగా ఇప్పించుకునటానికి మెప్పించటంలా దైవజనుడు ఈమెను అపేక్షించి కాదు అని చెప్తూ అంటాడు, అవి దేవునికి మనోహరమైనవి, సువాసన గలవనై ఉన్నవి, ప్రీతికరమును ఇష్టమైన యాగములనై ఉన్నవి. అవి దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అదండి, ఈ విధంగా భారం మోసే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, వాళ్ళ ప్రతి అవసరం తీరుస్తాడు. ప్రైజ్లో సేవకుల గురించి భారం కలిగి, సేవకుల భారం మందే, వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మందే అని చెప్పి దైవజనుల విషయమై భారం కలిగి, బాధ్యత కలిగి, భారం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాటి మాటికి ఏంటండి, మాటి మాటికి ప్రశ్నలో ఏది మాటికి వచ్చినప్పుడే ఇస్తూనే ఉంటారు. వచ్చినప్పుడే రానప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారండి? ప్రశ్నలో అటువంటి వాళ్ళతో దేవుని వాక్యం అంటుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. మీ ప్రతి అవసరం ఏం చేస్తాడు? మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఈ మాట గత వారంలో ఒక విశ్వాసంలో నేను నెరవేరటం చూశాను. అందుకే ఈ ప్రసంగం ఆగిందాము. ఈ రోజు జరిగేటువంటి కరుణ వాళ్ళ దగ్గర జరిగే కృతజ్ఞత కొట్టు 3 వారాల నుంచి అలాగే ముందుకు సాగుతుంది. ముందుకి 3 వారాల నుంచి వచ్చే వారం అంట సాగుతుంటే, సరే ఈ వారం కూడా కొంచెం ముందుకు అన్నట్టుగానే అనిపించి నేను అన్నాను, ఆశీర్వాదములు కూటం పెట్టాలని అంటే అమ్మగారితో అన్నాను, కరుణ కూడా 3 వారాల నుంచి అంటున్నాడు, మరి ఈ వారం అవుతుందో వచ్చే వారం అవుతుందో తెలియదు,
కాబట్టి వచ్చేవారు ఆశీర్వాదములు అడిగారు అంటున్నావు కదా, వాళ్ళతో ఏ మాట చెప్పకు, ఈ వారం కాదు వచ్చే వారం అనే మాట ఏమైనా చెప్పకు, వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను చెప్తానులే అని చెప్పి కరుణను అడిగి చెప్పాలని. కరుణను కూడా ఎప్పుడు అడగాలని? ఆదివారం అడగాలని లేదు నాకు. ఏ శుక్రవారమో గురువారం అడుగుదాం, నీకు అన్నీ సమకూడయ్యా పెట్టుకుంటావా అని చెప్పి గురువారం అడుగుతాం. ఏ విషయం గురువారం చెప్తాను అని సువార్తలతో చెప్దాం. సువార్త కదా, ఆశీర్వాదం సువార్త ప్రెస్లో ఆశీర్వాదం. ఇందాక కూడా సువార్త అన్నా లేదు, ఆశీర్వాదాలు చెప్దామని నేను అమ్మగారితో అన్నాను. వాళ్ళు ఏదో అనుకుంటున్నారంట, నన్ను అడగలేదు ఎంతగా అనుకుంటున్నా మాట నా దగ్గర చెప్తే నేను అన్నాను, ఏ మాట చెప్పకు, ఏ మాట అనకు అని అన్నా. అంటే వీళ్ళు ఏం చేశారు, మనోళ్ళు స్పీడ్గా ఉంటారు కదా కొంచెం. బల్లారాధన గంట ఆశీర్వాదం వాళ్ళ ఇంటికాడ కోటు వచ్చేవారు కర్ణ వాళ్ళ ఇంటికాడ అంట అనేసుకున్నారు. వీళ్ళంతటి వీళ్ళే డిసైడ్ చేసేసుకున్నారు, ఏమేమి చేసేసుకున్నారు. నా దగ్గర రాలేదు, అది వచ్చిందా? నన్ను అడిగారా? అడగలేదు. నేను అడిగితే చెప్తాంలే అని చెప్పి ఈ విధంగా అనుకుంటున్నా. సరే, గురువారం నేను కరుణతోటి మాట్లాడి బలారాధన పెడదాంలే, తొందర ఏముందిలే, ఉపవాస ప్రార్థన జరిగాక అని చెప్పి కొంచెం అనుకూలంగా లేదని అని అంటే, సరేనా మీ ఇష్టమని ఎప్పుడంటే అప్పుడు అన్నాడు. అన్న తర్వాత నేనేం చేశాను, సైమాన్కి ఫోన్ చేశాను. సైమాను ప్రార్థన అన్నారంట కదా, ఈ వారం పెట్టేసుకోండి అని అన్నా. కాదు, జోసఫ్ వాళ్ళు అన్నయ్య వాళ్ళ ఇంటికాడ అన్నారంట కదా ఈ గారు అన్నాడు. సరేలే మరి అయితే అని చెప్పి, సరే బలారాధనగా మేము పెట్టుకోలే, కరోనా మనం చెప్పుకోవాలి కదా బాగా. సరే, అయితే ఇది జరిగే ఈ ఫోన్ చేసే ముందు రోజే గురువారం నాడుకు ముందు రోజు అని, గురువారం ఫోన్ చేసి గురువారానికి ముందు రోజు, శుక్రవారం ఫోన్ చేసింది. గురువారానికి ముందు రోజు కరుణ ఏం చేశాడంటే అడావిడిగా వచ్చి కానుక ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు కానుక? ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నాడంటే, కోట పెట్టుకోవాలనుకున్నవాడు కోటనేమో ముందుకి జరుపుకుంటున్నాడు. కొంచెం అన్నీ అనుకూలంగా లేవు. కానీ కానుకిచ్చే విషయంలో ఏం చేశాడు, డబ్బుని తీసుకొచ్చి ఎంత ఇంచుమించు 1600 కానుకిచ్చాడు. ఎంత ఇచ్చాడు కానుక? 1600 కానుకిచ్చి వెళ్ళిపోయి అన్న ఎప్పుడు అనుకూలం అయితే అప్పుడు పెడతాను, ఈ వారం అయితే ఈ వారం, లేకపోతే వచ్చే వారం. సరే వచ్చే వారం అన్నారు కదా, ఈ వారం సైమానులు అన్నారు కదా, ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. నేను సైమాన్ ఫోన్ చేసి సైమాన్ అలా అన్నాడు, నేను వచ్చే వారం అని ఈతట అన్నాడు. సైమాన్ ఏమన్నాడు, బల్లారాధనకు అన్నారంట కదా అయ్య గారు అన్నాడు. సరే మరి అయితే మా వాళ్ళందరికీ ఇలా చెప్పుకున్నాను అయ్య గారు అంటే, సరే బల్లారాధన మీకేలా అన్నాడు. మళ్ళీ కరుణ్ రాజు చెప్పాలనుకున్నప్పుడు ప్రెస్లో మరుసటి రోజు వచ్చాడు. మరుసటి రోజు వచ్చాడు. వస్తే సరే అన్న ఈ వారమే పెట్టండిలే, నా దగ్గర పెద్ద అంత తక్కువగా ఉన్నాయి కానీ సరే పెట్టండి, ఏదైతే అది అవుతుంది దేవుని చిత్తం అన్నాడు అని ఆ రోజు సాయంత్రం ఒక చోటుకి వెళ్ళాడు. ఇక్కడి నుంచి ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించి దేవుడు ఏం చేశాడంటే తన అవసరం తీర్చాడు. తక్కువ లేదు, ఎప్పుడు తక్కువ లేదు. ప్రార్థన పెట్టుకోవడానికి తక్కువ కాకుండా. ఆమేన్. ఎందుకని 1600 వచ్చినప్పుడు కానుకుంటే తర్వాత చూద్దాం, ప్రార్థన కదా, ఏదైనా ఉంటే కదా, దేవునికే కదా. తెలివితేటలు దశమ భాగం తీసుకొచ్చి ఏం చేస్తారు, ప్రార్థన ఖర్చు పెడతారు, భోజనాలు పెట్టేస్తారు. మొదటి జీతం తీసుకెళ్ళి ఎవరిది మొదటిదే భోజనాలు, మందిరంలోనే కదా భోజనం.
సంఘానికే కదా దేవుడు అట్లా చేయమన్నాడా? కొంతమంది అట్లా చేస్తారు. అయ్యా వాటితో పాటు కూడా వచ్చేసినాడు 1600, ఇంకొక 500 వచ్చేసినా వచ్చా ప్రార్థన పెట్టేసుకోవచ్చు అని ఆ డబ్బులతో ప్రార్థన పెట్టేసుకోవచ్చు కదండి. భారం కలిగి ఉండటం ఏమిటి? దేవుడు ఏమన్నాడు? ఆమేన్. అది యెహోవాయే వారి స్వాస్థ్యం. ఆమేన్. 10వ భాగం దేవునిది, దేవునికి ఇవ్వాలి. దేవునిది దైవ సేవకులు. ఆమేన్. ప్రజలో ఇది భారం కలిగి ఉండటం అంటే. భారం కలిగి ఉండటం, భారం కలిగి ఉండటం. ఇలాంటి భారం కలిగిన వాళ్ళతో దేవుని వాక్యం అంటుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఏం తీరుస్తాడు? మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ప్రతి అవసరం. ఏ అవసరం? ప్రతి అవసరం. ఆరోగ్యంగా అవసరం తీరుస్తాడు, ఆర్థికంగా అవసరం తీరుస్తాడు. ప్రతి అవసరం, ఆర్థికంగానే కాదు ఆరోగ్యంగా కూడా. ఆమేన్. ప్రతి అవసరం తీరుస్తాడు, ప్రతి అవసరం కూడా. కాగా క్రీస్తు యేసునందున్న తన మహిమలో నుండి నీ ప్రతి అవసరం. ఇప్పుడు మా ప్రతి అవసరం తీరుస్తాడా దేవుడు? తీరుస్తున్నాడు లేదా? అమ్మా మా అవసరాలు తీరుస్తలేదమ్మా, మాకు తక్కువ అయిపోయిందమ్మా అని అడుగుతున్నామా? ప్రైజ్లో దేవుని వాక్య ప్రకారంగా, ఆ సబ్జెక్ట్ ప్రకారంగా, హౌస్ ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప కావాలని చెప్పేది ఏది లేదు. ఇక్కడ కావాలని చెప్పేది ఏది లేదు. మీ మీద లేని భారం మోపాలనేది మా ఉద్దేశం కాదు ఇది. ఆమేన్. దేవుని వాక్య ప్రకారం. ఆమేన్. ఎవరైతే ఈ విధంగా దైవజనుల గురించి భారం కలిగిన వాళ్ళగా దేవునికి ఇవ్వాల్సింది, అది దైవ సేవకులకు ఇవ్వాల్సింది, వాళ్ళ అవసరాలు తీర్చబడినట్టుగా. ఆమేన్. నేను అంటాను, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్గా భారం కలిగిన వాళ్ళగా భాగంలాగిస్తే సాపలు తక్కువ ఉండవు. అసలు సాపలకి ఇమ్మని అడిగేది ఉండదు, బాక్సులు తక్కువ ఉండదు. ఆమేన్. సౌండ్ సిస్టమ్ తక్కువ ఉండదు, ఏది తక్కువ లేకుండా. మళ్ళీ ప్రత్యేకించి మీరు సాపలకి ఇవ్వండు లేకపోతే దానికి ఇవ్వండి అని అడిగే ప్రసక్తే లేకుండా. ఆమేన్. ఇప్పుడు ఎవరైనా దీంట్లో భాగం వేసిన వాళ్ళు ఉన్నారని బాక్సులు కొంటలు ఇచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారా? దేనికి కూడా మీరు అలా ఇచ్చినప్పుడు ప్రజలో మూడోది అయిపోయిందా? నాలుగోది అయిపోయింది. ఐదోది చెప్పేస్తాను, సింపుల్గా చెప్తాను. ఐదవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి. 1-5. ఐదో అధ్యాయం 1-5 వరకు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునిదినైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. మనము దిగంబరము కాక వస్త్రములు ధరించుకున్న వారముగా కనబడుతాం. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొన్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము మా భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగొనగోరుచున్నాము. ప్రైజలా ఎవండి? భూమి మీద మన గుడారం, ఈ నివాసం ఏమైపోతుంది? ఈ నివాసం, ఈ గుడారం, ఈ మట్టి దేహం ఏమైపోతుంది? శిథిలమైపోతుంది.
శిథిలమైపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడేది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది అని ఎరుగుతూ. ఆమేన్. చేతి పని ద్వారా కాకుండా దేవుని ద్వారా కట్టబడింది ఆ నిత్య నివాసం, అంటే మహిమ నివాసం. మహిమలో మనం ఉంటాం, మహిమ శరీరాలు ధరించిన వారుగా ఉంటాం. ఎలా ఉంటామండి? మహిమ శరీరాలు ధరించిన వారుగా ఉంటాం. మధ్యమైన ఈ శరీరం ఏమైపోతుంది? అమర్త్యతను అమరత్వంతో కూడినటువంటి ఆ శరీరాన్ని ధరిస్తుంది. అలా ధరించబడాల వాళ్ళని దీన్ని తీసేసుకోవాలనుకుంటాలా? ఈ శరీరం తీసేసుకుంటాలా? ఈ శరీరము అమర్త్యతను ధరించినట్లుగా, అమరత్వానికి వెళ్ళేటట్లుగా, మహిమత్వాన్ని ధరించేటట్లుగా ఈ శరీరంలో ఉండి మనం ఏం చేస్తున్నామండి? ఈ శరీరం యొక్క భారాన్ని భరిస్తూ మూలుగుతున్నాం. ఈ శరీరం యొక్క భారాన్ని భరిస్తూ దీని అందుండి మనం ఏం చేస్తున్నామండి? మూలుగుతున్నాం. బా తండ్రి, ఈ పాడు శరీరం ఎంత నిద్రపోయినా, ఎంత తిన్నా తినంటది, నిద్రపోవంటది. ఇక నీకు కొంచెం తక్కువైంది, ఆరోగ్యం తక్కువైంది, ఒక బాటిల్ పెట్టించుకో, ఊర్లో గుంపుతావు. ఏది బండికి గాలి పడితే బండి ఎంత స్పీడ్గా పోతుంది, అలా బండి స్పీడ్గా పోతుంది. నీకు కొంచెం ఏమైంది? బలం తక్కువైంది అని చెప్పి ఈ శరీరం ఏం చేస్తుంది? ఎంతకి ఆమేన్ ఈ భూ సంబంధమైన దాని కొరకే కోరుకుంటుంది. అందుకని ఈ శరీరాన్ని భరించు. దీంట్లో ఉండి ఏం చేస్తున్నాం? నిన్న కాక మొన్న లేటుగా కొంచెం లేటుగా లేచి నన్ను నేనే దూషించుకున్నాను, నన్ను నేనే ద్వేషించుకున్నాను, నన్ను నేనే ఈరోజు లేటుగా లేచాను అని చెప్పి ప్రెస్లో. ఎందుకని ఈ ఈ ఈ ఈ ఈ దేహం మర్త్యమైంది, అంటే మట్టి అయింది. మట్టిగా అయిపోయి శరీరం ఎంతగా సుఖాన్ని కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? ఎంతగా సుఖాన్ని కోరుకుంటుంది. శ్రమ పడడానికి ఇష్టపడదు ఇది. ఇంకా చెప్పాలంటే ప్రార్థనకి అసలు ఇష్టపడదు. సీరియల్ చూస్తాం అనుకో, చక్కగా సినిమా చూస్తున్నాం అనుకో, కళ్ళార్పకుండా, కాలు సాపకుండా కూర్చుని కాలుపుకుంటూ ప్రెస్లో ఎంత సమర్పడిపోతుందో సినిమా అంటే. ఏంటది? ఎందుకంటే ఆ సినిమాలో ఎలా డ్యాన్స్ చేయాలో చూపిస్తారు కదా, అది సమర్పడిపోద్ది. ఎలా షోస్ వేసుకోవాలో చూపిస్తారు కదా, అది సమర్పడిపోతుంది. ఇక్కడైతే సమర్పడదు, ఇబ్బంది పడిపోతుంది. ఇబ్బంది పడిపోతుంది. ఏం పడిపోతుంది? ఏం ఇబ్బందో దీనికి. ఆమేన్. అందుకని దీని అందుంటే ఏం చేస్తున్నాం మనం? ఇది ప్రార్థనకి ఏమాత్రం లోపడుతుంది. ఆమేన్. ప్రార్థన అంటే వంకతో అది జాగింగ్ చేయమను. ప్రశ్న ఏంటబ్బా? సత్యం చెప్తున్నానేనా? మరి నువ్వు సత్యాన్ని ఇక్కడ ఉండగా సత్యం చెప్పగట్టా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రార్థన చేయమంటే చూడండి, ప్రార్థన ఉంగుద్దా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోలేరట, ప్రార్థనలో కూర్చోలేరట. ఎక్కడ కూర్చోలేరు? ప్రార్థనలో కూర్చోలేరు. ప్రైజ్ ది లార్డ్. మరి పెళ్లి దగ్గర కూర్చుంటారా? కూర్చోండి, కుర్చీలు ఉంటాయి కదా. ఎక్కడ ఎందుకు ఇక్కడ కూడా కుర్చీలు ఉన్నాయి, ఎవరు కూర్చోద్దు అన్నాడు? అబ్బే ఇది కూర్చోరంటే రారంట. ప్రైజ్ ది లార్డ్.
నేను చెప్తానే ఉంటా, రావటం ముఖ్యం. కూర్చోగలిగావా? కింద కూర్చో. కూర్చోలేకపోయావా? కూర్చోలో కూర్చో. రావటం ముఖ్యం. ప్రజలో ఈ అమర్థమైన శరీరం దీని అందుండి, ఈ గుడారం అందుండి మన భారం భరించచ్చు. దీని భారాన్ని ఏం చేస్తున్నా? భరించచ్చు. ఇది మామూలు భారం కాదు. ఆమేన్. ఏంటి? పరిగెత్తి పరిగెత్తి ఆట, లేకపోతే దీన్ని ఇంకేమంటారమ్మా? ఆటే కదా. అదేదో ఒకసారి పాలకొల దగ్గర ఒకసారి చెప్పండి, మీకు చెప్పండి. పాలకొల్లో రైల్వే స్టేషన్లో నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా, టికెట్ తీసుకుని. ఇక అనౌన్స్మెంట్ కూడా చేసేట్టు వస్తుంది. ఈ లోపల ఆయన చెప్పిన ట్రైన్ ఒకటో ప్లాట్ఫారం మీదకి వస్తుంది అన్నాడు. సరే వస్తుంది అంటున్నాడు. చూస్తుండగా ఒకటో ప్లాట్ఫారంకి వెళ్ళి ఇటు చూసి ఇటు రెండో ప్లాట్ఫారంకి వెళ్ళి ఇలా చూస్తాడు. ఆ రెండో ప్లాట్ఫారంలో ఒక ఇంజిన్ పోతుంది. ఏది? ఇంజిన్ ముందు వెనక అసలు మనం చూపించలేదు, ఎంత ఉంది. ఏది? ఇంజిన్కి మూతి ఎత్తు ఉంటుంది కదా, అట్ట దాంట్లో ఎట్ట చేస్తున్నాడు. మరి ప్లాట్ఫారం కొంచెం బాగుంటుంది కదా, అందుకని రైల్వే స్టేషన్లో ఈ జాగింగ్ బాగా ఎక్కువ చేస్తారు. ఇది కట్టు కదేం కాదు, ఒకసారి చెప్పండి. ఇక నాకు ట్రైన్ కోసం చూస్తున్నా ఉన్నామో, ఆ ట్రైన్కి ఏది మనం ఎక్కే ట్రైన్కి ఇంజిన్కి ముందు మూత ఎలా ఉంటుందో, ఇంజిన్కి ఇట్లా ఉండి ఉంటుంది. సేమ్ అట్టే కనపడుతున్నాడు నాకు. ఆయన ఇట్లా దీన్ని భారం భరించి మనం ఏం చేస్తున్నాం? ఈ భారాన్ని భరించు. దీని అందుండి మనం ఏం చేస్తున్నాం? మొలుగుతున్నాం. బా తండ్రి, యేసయ్యా యేసయ్యా నా ప్రియ, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియ, ప్రియుడా నిన్ను ప్రియుని వలెనే మారాలని, ప్రియుడా
వదిలేసుకుని మధ్యమైన ధరించుకోవాలని దీని అందుండి మధ్యమైన ఈ శరీరం నుండి భారం భరించుచు చేతి పని కాక దేవుని చేత నిర్మించబడిన దేవుడైనా మత్స్యమైన నిత్యమైన నివాసం ఈ యందు మాకు ఉన్నదని ఎరిగి దీని అందుండి భారము భరించుచు గోల్పిస్తున్నాం. ఎప్పుడయ్యా నీ రాగల సమయం? యేసయ్యా రా ప్రభు, రా త్వరగా రమ్ము. ప్రభువా త్వరగా రమ్ము. త్వరగా రమ్ము ప్రభు, త్వరగా రమ్ము. మరణాధారి సంఘము నాయన పిలుస్తుంది. సంఘము పిలుస్తూ ఉంది. మరణాథ మా ప్రభువా త్వరగా రమ్ము అని, ప్రభువు త్వరగా వచ్చునుగా. కానీ సిద్ధపడిన సంఘం, సంసిద్ధంగా ఉన్న సంఘం అమర్థమైన శరీరము కొరకు నిరీక్షణతో కనిపెట్టుకొనిచున్న సంఘం, భారము కలిగిన సంఘం, ఆత్మల భారం కలిగిన సంఘంగా దీని అందుండి మధ్యమైన శరీరం అందుండి భారము భరించుచు మూలుగుతూ ఉన్నదయ్యా. మధ్యమైన ఈ శరీరం అమర్తను ధరించుకుని అమరత్వములోని యందు నిత్య నివాసము చేయబోతుందని, మహిమ దేవముతో ఎదుట నిలబడబోతున్నామని ఎరిగినటువంటి నాయన మేము నాయన భారం భరిస్తున్నాం. మహిమ శరీరములు కొరకు నాయన, మహిమ శరీరములతో మేఘము పైన కొనిపోబడబోతున్నామని, మేము నిలబడబోతున్నామని నిరీక్షణ కలిగిన వారమై దీని అందుండి భారము భరిస్తూ ఒలుగుచున్నాము. పిలుస్తూ ఉన్నామయ్యా. ప్రభువా, మా ప్రభువా త్వరగా రమ్ము, త్వరగా రమ్ము మా ప్రభు. త్వరగా రండి నాయన, త్వరగా రండి నాయన, త్వరగా రండి, త్వరగా రండి నాయన. పెళ్లి కుమార్తె సంఘం పిలుస్తుంది. త్వరగా రమ్మని పిలుస్తుంది. సిద్ధపడిన సంఘం పిలుస్తూ ఉంది. ప్రభు త్వరగా వచ్చును గాక, ప్రభు వచ్చును గాక. మరణాధారి, మరణాధారి. నీ భారం పోసే భాగ్యం మాకు ఇచ్చారయ్యా. భారం కలిగిన వారిగా బోధ వినేటట్లుగా మీ పాద సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టారయ్యా. భారం భరిస్తున్న వారిగా సువార్త ప్రకటించే ధన్యత మాకు ఇచ్చారయ్యా. అదేవిధంగా ప్రయాసపడి ఆ ప్రయాసంలో పాలుభాగస్తులయ్యేటువంటి నాయన నిజమైన సహకారం ఇచ్చినందుగా మీకు స్తోత్రం నాయన. ఆ నిజమైన సహకారమైనటువంటి నిజమైనటువంటి ఉత్తమ ద్రాక్షమైనటువంటి సంఘంగా, నీతో అడ్డుకట్టుకున్న సంఘంగా, బాగా పరిచుతున్న సంఘంగా, ప్రథమ స్థానములు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమ స్థానములో మమ్మల్ని
ఉండకు మీకు స్తోత్రం నాయన. ఈ విధంగా ప్రయాసపడుతున్నటువంటి మా పేర్లు మీ జీవ గ్రంథములో లిఖించుకుని ఈ విధంగా జీవం కలిగిన వారిగా, ఫలాలు కలిగిన వారిగా నాయనా పరవశించి పరవలు తొక్కేటట్టుగా ఆత్మ ఫలములతో, ఆత్మ నింపుదలతో, ఆత్మాభిషేకంతో నింపి నడిపిస్తున్నట్టుగా మీకు స్తోత్రం నాయన. నిజమైన సాకారులుగా మమ్మల్ని, నిజమైన కాపర్లుగా, నిజమైన ద్రాక్షలుగా, నిజమైన ద్రాక్షలు స్తోత్రం. అదేవిధంగా సాకారులుగా ఉన్న ప్రతి బిడ్డలో పేర్లు మీ గ్రంథంలో రాసుకుని జీవ గ్రంథంలో రాయబడిన వారికి ఉంటే ఆ జీవంతో నింపుకున్న దేవుడుగా నీ అందు ఆనందించినట్లుగా, సంతోషించినట్లుగా, పరవశించి పరవలు తొక్కేటట్టుగా మీ సన్నిధిలో పరవశింప చేస్తున్నందుకు మీకు స్తోత్రం అనేది మీకు వందనాలు ప్రభు. మీకు స్తోత్రం దేవా, మీకు స్తోత్రం అనేది. సంఘాన్ని గురించి భారం కలిగిన వారిగా, నీ కాడి కలిగిన వారిగా, నీ భారం మోస్తున్న వారిగా, సంఘములో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒకరి భారం ఒకరు భరించు నీ నియమాన్ని నాయన నెరవేర్చుకునేవారుగా నీ ఆత్మ సారథ్యంలో నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రమని మీకు వందనాలు. మా విషయమై భారం కలిగిన వారిగా, మాటి మాటికి మా అవసరాలు తీర్చే ఆ ధన్యతని విడలకించున్నాయన. నీ మహిమలో మీ బిడ్డల యొక్క ప్రతి అవసరాలు మీరు తీర్చుచు తృప్తి కలిగిన వారిగా నిలుపుకుంటున్నందుగా మీకు స్తోత్రం. ప్రతి అవసరం కాగా తన మహిమలో, క్రీస్తు యేసునందున్న తన మహిమలో, నీ మహిమలో ప్రతి అవసరం తీరుస్తున్న దేవుడిగా, ఏ కుదువ లేని వారిగా నిలుపుకుంటున్నందుగా మీరు స్తోత్రాలయ్యా. ఏ కుదువ లేని వారిగా, ఏ లేని వారిగా ఆరోగ్యములో కానీ, రాబడిలో కానీ, ఆర్థికంగా కానీ, ఏ విషయంలో కూడా ఏమి లేని వారిగా, ఆరోగ్యవంతులుగా, ఆరోగ్య ప్రదాతగా మీరుండి మీ రెక్కలతో కప్పుకొని, ఆరోగ్యంతో నింపుకొని, బలముతో బయలుదేరి వెళ్ళి వారు బ్రతుకు పోరాటములు జయము పొంది నీ సన్నిధికి విధంగా వచ్చి నీ అందరూ ఆనందించినట్లుగా ప్రభువారి బిడ్డలు మీ రెక్కలతో కప్పుకుంటున్నందుకు మీకు స్తోత్రం. మీ రెక్కలతో కప్పుకున్నందుకే మీకు స్తోత్రాలయ్యా. మీకు స్తోత్రం. నీ రెక్కల చాటు మమ్మల్ని దాచుకున్నందుకే మీకు స్తోత్రాలు. మీ రెక్కల నీడను మాకు ఆశ్రయం ఇచ్చినందుకే మీకు స్తోత్రం. మీ రెక్కలతో కప్పుకుని నాయన మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకే మీకు స్తోత్రం. ప్రతి అవసరం తీరుస్తున్నారయ్యా, అందుకు మీకు స్తోత్రం. ఈ విధంగా భారం కలిగిన వాళ్ళగా ఇదిగో శిథిలమైపోయి ఈ గుడారం ఉంది, శిథిలం కానటువంటి, చేతి పని కానటువంటి నివాసం పరలోకమందు నీ యుద్ధ మాకుందని ఎరిగి భారం కలిగిన వాళ్ళకి ఈ విధంగా మూలిగి ఇలా మూలుగుచ్చు అబ్బా తండ్రి అని ఈ గుడారమును తీసివేసుకోవాలని కాదు, కానీ ఈ అమర్థమైంది తీసివేసుకోవాలని కాదు, కానీ మధ్యమైంది తీసివేసుకోవాలని కాదు, కానీ అమర్త్యతను ధరించుకోవాలని దీని అందుండి నాయన భారం కలిగిన వారిగా నాయన
మేము మూలుగుతూ ఉండగా ప్రభావికు స్తోత్రాలయ్యా. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదండి. ఈ శుభ నిరీక్షణతో మమ్మల్ని నింపుకున్నందుకే మీకు స్తోత్రాలు, నింపినందుకే మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు. ఈ విధంగా నాయన మీ కాడు మా పైన మోపి మీ భారం తేలికైందండి. మీ భారం మా ద్వారా నెరవేర్చుకుంటూ మమ్మల్ని అయినా నీ రాకడ కొరకు నడిపించుకుంటూ మాకు విధంగానైనా నిత్య నివాసం కొరకు నిరీక్షణ కలిగి సాగపోయేటట్లుగా మాకు సహాయం చేస్తున్న దేవుడిగా మా ప్రతి అవసరము కూడా ఈ మహిమలో తీర్చొచ్చు. దేవా మీకు స్తోత్రమునైనా. ఏ కొదవ లేని వారిగా, ఏమీ లేని వారిగా, ఏమీ తక్కువ కానిటువంటి వారిగా, మీ సన్నిధిలో సమృద్ధి కలిగిన వారిగా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సంతోషపరిచేస్తున్నందుగా, ఈ విధంగా మీ సన్నిధిలో మమ్మల్ని సాక్షుల్లో నిలబెట్టుకున్నందుగా మీకు స్తోత్రాలు. ఇంకనూ నీ రాకడ పర్యంత వరకు ఈ విధంగా భారం కలిగిన వారిగా సాగిపోవటానికి సహాయం చేసిన దేవుడిగా ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటనైనా మా హృదయాలలో ముద్రించుకున్న వారు దేవా తండ్రి, ఆ నీ మాటల ప్రకారంగా ఇంకా మేము నాయన శ్రమపడటానికి, భారము భరించటానికి, సువార్త భారమును భరించుచున్న వారిగా సాకారులుగా ఉండటానికి అనేకలు మీరు సిద్ధపరిచినందుకే మీకు స్తోత్రములు నాయన. దైవచల్లమైనటువంటి మా నిమిత్తమై కూడా భారం కలిగిన వారుగా ఉండేటట్లుగా మాటి మాటికి మా అవసరాలు తీర్చటానికి నాయన దేవానేకులు మీరు ఏర్పరచుకున్నారు, నిర్ణయించుకున్నారు. దేవా మీకు స్తోత్రము నాయన. ఏ కుదవ లేని వారిగా మమ్మల్ని ఉంచారయ్యా, అందుకు మీకు స్తోత్రము నాయన. సమృద్ధి కలిగిన వారిగా మమ్మల్ని ఉంచారయ్యా, అందుకు మీకు స్తోత్రము నాయన. ఈ విధంగా భారం భరిస్తున్న ప్రతి బిడ్డలు నాయన ఇంకా వారి అవసరాలు, వారి ప్రతి అవసరం తీర్చుకుని నాయన ఈ స్వార్థ పరిచయలో, ఈ పనుల్లో, ఈ స్వార్థ వ్యాప్తిలో, ఈ పరలోక రాజ్య వ్యాప్తిలో పాలు భాగస్తులుగా ఉన్న ప్రతి బిడ్డను నాయన ఈ విధంగా మీరు పరవశింపచేసినందుకే మీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు ఏమై ఉన్నారు, వారి అర్హత ఏంటో, వారి జీవం ఎక్కడుందో, వారి పేర్లు ఎక్కడున్నాయో, వారి అవసరాలు ఎవరు తీర్చబోతున్నారో, వారు ఎత్తుకున్న కాడి ఎవరిదో, మేము ఎత్తుకున్న కాడి ఎవరిదో, మా మీద ఉన్న భారం ఎవరిదో మాతో మాట్లాడారయ్యా. నీ భారం మోసే వాక్యం మేమెంత భాగ్యవంతులమో మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. ఈ విధంగా ధైర్యం కలిగిన వారమై సాగిపోయినట్లుగా ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకే మీకు స్తోత్రాలు. విన్న ఈ మాటలన్నిటిని కూడా మరలా నెరవేర్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవా మీకు వందనాలు. భయపడక, ఆధైర్యపడక మా విడుదల సమీపించదని మా తలలు ఎత్తుకొని నాయన సాగిపోయేటట్లుగా మాట్లాడిన ప్రతి మాట కొరకాయ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. జరగబోయేటువంటి నాయన కొడుకులను సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగించుకుని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసమైన సన్నిధి మనకు మన వలె దేవుని పిలుపుకు లోబడి ఆయన కాడి ఎత్తుకున్న వారిగా, ఆయన భారాన్ని మోస్తున్న వారిగా సాగిపోతున్న సకల పరిశుద్ధులు సదా తోడుని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గుర్తుపెట్టుకునండి, సాయంత్రం కన్న వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన, మనోహర్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన.